ద్వారా ప్రారంభిస్తాం. మళ్ళీ చెప్పండి. మార్చి 8వ తారీఖున తోడు కార్యక్రమం వినారాగ్రహణ హోటల్లో మళ్ళీ తిరిగి ప్రారంభిస్తుంది. అంటే ఒక బ్రేక్ తీసుకుందాం అంటున్నాను, జనాలను బ్రేక్ తీసుకోవాలి. అంటే ప్రచారం ఎలా చేశారంటే ఆవిడ బాగలేదు, ఆవిడ జాతర రోజు ఇంకా ఆవిడ చెయ్యరు అని కొంతమంది, ఆవిడ మెసేజ్ చేయమన్నారు కాబట్టి నేను స్టార్ట్ చేశాను. కొంతమంది ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి బాబు నేను బతికే ఉన్నాను, నేను ఇంకా కార్యక్రమం చేస్తున్నానని మార్చి 8వ తారీఖు చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా లక్కీ డ్రా తీస్తాము. ఆ లక్కీ డ్రాలో బహుమతి వచ్చినటువంటి 2 లేడీస్ బహుమతి, లక్కీ డ్రా లేడీస్కు మాత్రమే. లక్కీ డ్రా తీసి లక్కీ డ్రాలో బహుమతి వచ్చిన 2 లేడీస్కు బహుమతి ఇస్తాము. స్త్రీలకు కొంత కన్సెషన్ 500 మాత్రమే. మార్చి 8 ఆదివారం కినారా కూడా హోటల్ ఎప్పుడు పెట్టేస్తుంది విద్యుత్తో 50 సంవత్సరాల దాటిన వాళ్ళకు మాత్రమే. మరింత రిక్వెస్ట్ ఏంటంటే 5 పెళ్ళికొడుకు వెనకాల నలుగురు వచ్చేస్తారు చూసారా, అలా ఎవరూ రాకూడదండి. పెళ్ళికొడుకైనా పెళ్ళికొడుకైనా వాళ్ళు మాత్రమే రావాలి. కూడా వచ్చిన వాళ్ళకి ప్రవేశం లేదు. అది ఆల్రెడీ మెసేజ్లో పెట్టేశాను. కూడా వచ్చిన వాళ్ళకి ప్రవేశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ఇది నేను చెప్తున్నది ఇలాంటి కానీ అందరూ చెప్పిన సమాచారం తప్పు కాబట్టి నేను కరెక్ట్ చేయడం కోసం చెప్తాను. ఇలాంటి సమాచారం కనుక ప్రజల్లో పెడితే అది నెగిటివ్గా వస్తుంది కాబట్టి నేను ఛానల్ వాళ్ళని విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు చెప్పిన సమాచారం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తెలుసుకోకుండా మీరు తొందరపడి ఇంటర్వ్యూ ఇవ్వకండి. ఇప్పుడు ఆమె అడిగి చూడండి ఎన్ని పెళ్లి చేశారు, కార్యక్రమం మొదలుపెట్టకుండా పెళ్లి ఎలా చేస్తుంది అని కామన్ సెన్స్ ఉండాలి కదా అని చెప్ప తెలిసి తెలియక ఏ రోజున తోడు కార్యక్రమాన్ని మేడం ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఆర్గనైజేషన్ పేరు మీద చేయడమే కాకుండా సెలబ్రిటీలకు నేను పెళ్లి చేస్తాను, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో చేస్తానని ప్రచారం మొదలుపెట్టాను. సెలబ్రిటీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్రాజు గారు, సమంత వీళ్ళకు కూడా నేను పెళ్లి చేస్తానని ఆయన చేద్దాం అనుకున్నప్పుడు పాపం పెళ్లిళ్ళు అయిపోయినాయి అనుకోండి, అంటే ఆయనకు అవకాశం దొరకలేదు. అయితే ఈ ప్రచారం వల్ల కొంతమంది మోసపోతారు, అందరూ కాకపోయినా కొంతమంది మోసపోతారు. వాళ్ళ దగ్గర దానికి తగ్గట్టే డిమాండ్ చేస్తారు. ఇంకా ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఆయన చేయడంతో పాటు ఒక స్టెప్ ముందుకేసి ఆయన మా మీటింగ్కి వచ్చి మా దగ్గర ఉన్నటువంటి నియమావళి, మా ఫోటోలు, మా చేసి మీరు నా దగ్గరికి రండి నేను కూడా మొదలుపెట్టాలనే ప్రచారం చేశాడు. ఆయన ఆయన మాట్లాడతారు, ఆయన మరి ఆయన ఫోటో పెట్టుకుంటే నా ఫోటో లేని అది మోసం చేయడం కదా, అది ఖచ్చితంగా మోసం చేయడం నాకు ఇష్టం. తర్వాత అది ఒక అంటే సోషల్ మీడియాలో ఎలా కొత్తగా మొదలుపెట్టారు అని అందరూ ఒక ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ స్టార్ 7 రెండవ వివాహం చేసుకున్న స్త్రీకి పెన్షన్కి ఇంకొకటి ఆమె పిల్లలకు ఆయన ఎంతో కొంత ఇవ్వచ్చు, ఎంతో అసలు విడాకులు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మద్దు. రెండో వివాహం చేసుకుని అది లీగల్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లీగల్ మ్యారేజ్ మన రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, అది వాళ్ళిద్దరి ఫోటో కలిపి ఆ పెన్షన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఆమె చనిపోయిన భార్య పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది. రెండో భార్య ఉంటారు, ఆ పెన్షన్ డబ్బులైనా వస్తాయని ఈ మెసేజ్ నెగిటివ్గా వెళ్తుంది కదా, అయ్యో మన పెన్షన్ రాదు అంటే ఆ వార్త తప్పు. రెండోది
రెండో భార్య ఆయన ఎంతో కొంత ఎంతో కొంత అయిన తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటారు. ఆ మెయింటెనెన్స్ ఇంత ఇవ్వాలని కోర్టు నిర్ణయం. ఆ కోర్టు నిర్ణయం కోర్టు ఏంటంటే అంతా ఆయన ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ ఆయన చనిపోతే ఆయన ప్రాపర్ కాబట్టి ఆయన తీసుకొని వాడే లేదా